అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నా అదృష్టం కొద్దీ నాకు ఈ పుస్తకం దొరికింది. కొత్త బుక్ రిలీజ్ అయిన నవంబర్లోనే. అయితే మన నగేష్ గారు అంటే బెంగళూరు నగేష్ గారు ఆయనకు వచ్చిన బుక్ నేను అందరికీ చదివి వినిపిస్తానని చెప్పి ఈ పుస్తకాన్ని వాళ్ళు తెప్పించుకున్న పుస్తకాన్ని నాకు ఇచ్చారు వాళ్ళు. సో నా అదృష్టం ఏంటంటే నేను ఆ బుక్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ పుస్తకాన్ని ఆపలేకపోయాను. అది అంత ఆకట్టుకుందన్నమాట ఈ పుస్తకం. ముఖ్యంగా ఎందుకంటే ఇరుచి గారి జీవన చరిత్ర ఇది. దీంట్లో జై బాబా అండి. నాగమణి గారు లో వాయిస్ వస్తుందేంటి? నాగమణి గారు జై బాబా అండి. లో వాయిస్ వస్తుందండి సుబ్రహ్మణ్యం గారు. లేదండి, మాకు బాగానే క్లియర్ గా ఉందండి. వాయిస్ క్లియర్ గా ఉందండి. మీకు ఇంటర్నెట్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఒక్కసారి చూసుకోండి. అదే మ్యూట్ లో ఉన్నారేమో చూసుకోండి. అదే స్పీకర్ ఆఫ్ లో పెట్టారేమో చూసుకోండి ఒకసారి. మాకందరికి బాగా వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది. జై బాబా. ఓకే, సో ఈ పుస్తకం ఇరుచి గారి యొక్క జీవన చరిత్రను చెప్తుంది. ముఖ్యంగా ఇరుచి గారు దీంట్లో 2 విషయాలు మనం గమనించవచ్చు. ఏంటంటే బాబాతో ఆయన యొక్క సాంగత్యం 30 సంవత్సరాలు. ఆ తర్వాత బాబా అంటే భౌతికంగా బాబా లేకున్నా ఆయన బాబా తర్వాత భౌతికంగా లేకపోయిన తర్వాత ఇంకో 30 సంవత్సరాల పాటు ఆయన తన జీవనాన్ని కొనసాగించారు. అంటే ఆయన 38లో వచ్చారు. 38 నుంచి 69 అంటే సుమారుగా 31 సంవత్సరాలు ఆయన బాబాతో ఉన్నారు భౌతికంగా. తర్వాత 69 నుంచి బాబా తన శరీరాన్ని వదిలిన తర్వాత 2001 దాకా ఆయన మా ఇరుచి గారు ఆయన మెహరాబాద్లో గడిపారనమాట. ఈ సమయంలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చాలా దగ్గర నుంచి విన్న డవానా బ్రౌన్ అని ఆవిడ 20 సంవత్సరాల పాటు ఇరుచి గారి దగ్గర ఆవిడ ఇరుచి గారితో ఉన్నారనమాట. ఆవిడ మెహరాబాద్లో ఆవిడ ఉంటున్నప్పుడు ఇరుచి గారితో ఉండే అదృష్టం ఆవిడకి దక్కింది. సో దాంతో ఆవిడ ఏం చేశారంటే ఆ డవానా బ్రౌన్ ఏదైతే రాసిన అంటే ఆవిడ ఇరుచి గారిని పరిశీలించింది. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించి ఆ రాసిన పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం యొక్క సారాంశమే బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్. ఇది నవంబర్ 2024లో వచ్చింది. ఈ పుస్తకం రిలీజ్ అయింది. అది మనకి ఇవాళ మనం దీన్ని ప్రారంభిద్దాం. ఇవాళ అవతార్ మెహర్ బాబా కి జై. ముఖ్యంగా బాబా ఈ పుస్తకంలో దీనికి ముందు మాట రాశారు. ఫోర్వర్డ్ అంటే ముందు మాట. దీనికి ముందు మాట రాసింది 2016లో మెహర్వాన్ జసావాలా గారు ఆయన జీవించి ఉన్నప్పుడు ముందు మాట రాశారు. నిజంగా చాలా అద్భుతంగా రాశారు. ఆయన ప్రతి అక్షరం కూడా ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం కూడా వర్తి బుక్ అన్నమాట. ఇది నాకు అనిపించింది మాట. సో ఆయన ముందు మాట ఏం రాస్తున్నారంటే ఈ పుస్తకంలో, I had the great good fortune to be born into a Baba family. నాకు చాలా గొప్ప అదృష్టం, మంచి అదృష్టం దక్కింది. నాకు ఒక బాబా కుటుంబంలో జన్మించే ఒక మంచి అదృష్టం దక్కింది నాకు. My earliest memories are of their love and dedication to beloved Baba. So it was certainly not a surprise when we called us to leave everything and be with him that the family did so, not just willingly but with great joy. ఇక్కడ వాళ్ళు చూడండి, అంటే వాళ్ళకి నాకు అన్నిటికన్నా చాలా ముందు జ్ఞాపకాలు నావి. అంటే నా కుటుంబం యొక్క అంటే వారి కుటుంబం యొక్క ప్రేమ మరియు అంకిత భావంట. ఆ ప్రియతముడైన మెహర్ బాబా యందు ప్రేమ మరియు అంకిత భావం నాకు ముందు జ్ఞాపకాలు, నాకు అవే గుర్తున్నాయి. నాకు బాగా మెహర్వాన్ జసావాలా అంటున్నారు, ఆ ప్రేమ మరియు అంకిత భావం నాకు బాగా గుర్తున్నాయి మా కుటుంబానివి. సో అది నాకేం ఆశ్చర్యం కాదు, ఆ ప్రేమ మరియు అంకిత భావం. ఎందుకంటే బాబా వాళ్ళని పిలిచినప్పుడు ఆయన పడలేదుట. కారణం ఏంటి? ఆయన కుటుంబాన్ని బాబా పిలిచారు. ఏంటి, మొత్తానికి అన్ని వదిలేసి వచ్చేయమన్నారు. వాళ్ళు ఆ కుటుంబాన్ని అన్ని వదిలేసి వచ్చేయమన్నప్పుడు వాళ్ళు హృదయపూర్వక అంటే మనస్ఫూర్తిగానే కాకుండా
సంతోషంగా వదిలిపెట్టేశారు తన్ను విత్ గ్రేట్ జాయ్. అన్నిటికన్నా ముఖ్యమైన చూడండి అక్కడ, అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా వదిలేయడమే కాకుండా, వాళ్ళ అన్ని సర్వాన్ని మనస్ఫూర్తిగా వదిలేయడమే కాకుండా సంతోషంగా వదిలిపెట్టి వచ్చారు మా కుటుంబంలో. అంటే అంటే అందరూ కూడా, కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా బాబా యొక్క పిలుపు మేరకు వచ్చేసారు అని చెప్పేసి అంటారు ఆయన. I was almost 8 years old and my elder brother Iruch almost 22 when we came to join Avatar Meher Baba at Meherabad on August 1st, 1938. నాకు 8 ఏళ్ళు నేను బాబా దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ తర్వాత నా అన్నగారైన ఇరూచ్కి 22 సంవత్సరాలు. అంటే ఇరూచ్ గారికి మెహర్వాన్ జసావాలాకి వీళ్ళిద్దరికి 14 సంవత్సరాల తేడా ఉంది. ఆ 14 సంవత్సరాల తేడా ఆయన ఏం చేశారు, ఆ తేడాలో వాళ్ళిద్దరూ కూడా, మేమిద్దరం కూడా ఆగస్టు 1వ తారీఖు 1938లో మేము మెహరాబాద్ వచ్చేసాం. Until his death in August 2001, Iruch's life was an example of one-pointed love for his beloved Lord. 2001 ఆగస్టు 2001 దాకా, ఆయన మరణించేదాకా, ఇరూచ్ గారు మరణించేదాకా ఇరూచ్ గారి జీవితం ఆయన ఒక ఉదాహరణట. అంటే ఏ విధమైన ఉదాహరణ అంటే, మెహర్ బాబా యందు ఆ ప్రియతముడు యందు, ఆ ప్రియతముడు ఆయన తన ప్రియతముడైన భగవంతుడి యందు, తన ప్రియతముడైన భగవంతుడి యందు, ఆ మెహర్ బాబా యందు వన్-పాయింటెడ్ లవ్, అంటే ఒకే ఒక్క ఆయన ఏకీకృతమైన జీవనం ఏకీకృతమైన ఆయనకి వన్-పాయింటెడ్ డివోషన్, ఆయన యందు భక్తి అన్నమాట. ఆయన వన్-పాయింటెడ్ ప్రేమ అంటే లవ్ అని అంటున్నారు ఆయన ఇక్కడ. అంటే ఏకీకృతమైన ఒకే ఒక్క దృష్టి అన్నమాట, ప్రేమ అనే దృష్టి మాత్రమే ఆయన యందు ఉన్నదన్నమాట ఇరూచ్ గారికి, బాబా యందు. He did not make a show of this, nor did it prevent him from relating to others in a very natural, easygoing, loving manner. But underneath his charm and humor was his complete, wholehearted surrender to beloved's Baba's wish and his constant desire to please him in thought, word and deed. ఆయనట అంటే బిలవెడ్ బాబా అంటే ఎప్పుడు కూడా ఇరూచ్ గారికి తను బాబా యందు తనకున్న ఏకీకృతమైన ఏకదృష్టి ప్రేమ, ఆ ప్రేమని ఎప్పుడు ఆయన బయటికి బాహ్యంగా ఎప్పుడు చూపించలేదు. అలా అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా దాని నుంచి దూరంగా కూడా లేడన్నమాట. ఎప్పుడు కూడా చాలా సహజంగా మంచి ప్రేమపూర్వకమైన ఆయన నడవడికతో, అదే విధంగా నవ్వుతూ, ఎప్పుడు కూడా నవ్విస్తూ, అందరినీ నవ్విస్తూ, ఆయన హృదయపూర్వకంగా మెహర్ బాబాకి సమర్పణ అయిపోయాడు ఇరూచ్ గారు. ఆయన యొక్క బాబా యొక్క ఇచ్చకి పూర్తిగా కట్టుబడి ఉండిపోయాడు. ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉండేవారు ఇరూచ్ గారు, ఏంటంటే కాన్స్టెంట్ డిజైర్. ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఒకే ఒక్క కోరిక ఉండేది, ఆయనని బాబాని ఎప్పుడూ కూడా ప్రసన్నం చేయాలని. ఆయన అంటే ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి బాబాని? తను మాట్లాడే మాటలతో, తాను చేసే పనులతో, తాను ఆలోచించే ఆలోచనలతో, అంటే మనసా వాచా కర్మేణ, ఈ 3 విధాలుగా కూడా మెహర్ బాబాని ఎప్పుడు కూడా ప్రసన్నం చేసుకోవాలి అనే భావన మాత్రమే కలిగి ఉండేవాడు ఇరూచ్ గారు అని చెప్పేసి ఆయన మెహర్వాన్ జసావాలా అంటున్నారు అన్నమాట. Given this, Iruch would be annoyed if a book were written about him which had even a hint of glorifying him. ఇదంతా ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇరూచ్కి చాలా కోపం వచ్చేది ఆయనకు. ఎందుకంటే ఆయనని కీర్తిస్తూ, ఇరూచ్ గారిని స్తుతిస్తూ మేము ఏదైనా పుస్తకం వస్తుంది, బయటికి రాస్తున్నాము అని అంటే ఇరూచ్ గారు చాలా ఆయన కోపం వచ్చేది ఆయనకి. He never claimed to be special and indeed often said that we are all sailing in the same boat. అతను ఎప్పుడూ కూడా నేను ప్రత్యేకమైన వాడిని కాదు, నేను ఆయన ప్రత్యేకతను ఎప్పుడు చాటుకోలేదు, ఎప్పుడూ కూడా నేను ప్రత్యేకమైన వాడిని కాదు అని ఎప్పుడు చెప్తూ ఉండేవారట. చెప్తూ మనందరం కూడా ఒకే పడవలో ప్రయాణిస్తున్న ఆయన యాత్రికులము అని చెప్తూ ఉండేవారు. But he was granted the privilege of Avatar Meher Baba's close physical contact for over 30 years. ఆయన ఎంత గొప్ప అదృష్టం దక్కిందంటే ఆయనకి ఆ యొక్క అవతారుడైన ఆ మెహర్ బాబా యొక్క భౌతికమైన సంపర్కం ఆయనకు 30 సంవత్సరాల పాటు కలిగి ఉండే అదృష్టం కలిగింది ఆయనకంటే. బాబాతో 30 సంవత్సరాలు జీవించి ఉండే అదృష్టం ఆయనకు కలిగింది, ఇరూచ్ గారికి కలిగింది.
And he spent over 30 years after that trying to give to any all who came to Meherazad a better understanding of Baba's ways, a clearer picture of his divinity and humanity, and a fuller feeling of his love. ఆయన ఆ తర్వాత అంటే ఏ తర్వాత బాబా తన శరీరాన్ని వదిలిన తర్వాత సుమారుగా ఇంకొక 30 సంవత్సరాల పాటు మెహరాజాద్లో ఆయన బాబా అంటే ఏమిటి, బాబా యొక్క దివ్యత్వాన్ని గురించి, బాబా యొక్క మానవత్వం గురించి, బాబా యొక్క ప్రేమ గురించి వివరిస్తూ ఆయన మిగతా 30 సంవత్సరాలు గడిపేశారు. అంటే మొదటి 30 సంవత్సరాలు బాబాతో ఉండి ఆయన బాబా యొక్క ఆయన నామస్మరణ చేస్తూ బాబాతో ఉంటూ బాబాని పూర్తిగా తనకి తాను సమర్పించేసుకున్నాడు అన్నమాట బాబాకి. ఆ తర్వాతి కాలంలో ఆయన బాబా యొక్క దివ్యత్వం గురించి వచ్చిన వాళ్ళందరికీ ఎలా చెప్తున్నారు, ఆయన యొక్క మానవత్వం గురించి, ఆయన యొక్క ప్రేమ గురించి చెప్తున్నారు. చూడండి ఎంత గొప్పగా, అంటే దాని గురించి తన అన్నగారి గురించి మెహర్వాన్ జసావాలా ఎలా చెప్పారు. Iruch's only goal was to point the way towards Baba, to help clear up misunderstandings that held people back from seeing him more clearly, and insofar as he was able to share Baba's love with them so that they could find Baba in their own hearts. ఆయన ఒకే ఒక్క లక్ష్యం అన్నమాట. ఆయన మిరుజ్ గారిది ఒకే ఒక్క లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే ఆయన యొక్క లక్ష్యం బాబా మాత్రమే, అంటే బాబా వైపు చూపించడమే. ఇంకా మధ్యలో మీరేమైనా అపోహలు ఏమైనా ఉంటే ఆ అపోహలు, అంటే బాబాని చూడకుండా మీకు ఇంకేమైనా అపోహలు ఉంటే అపోహలను దూరం చేయడమే ఆయన పని. అదే విధంగా ఆ అపోహల్ని తొలగించి బాబా వైపు మీ దృష్టి సారించేటట్టు చేసి చాలా స్పష్టంగా మెహర్ బాబాని మీరు చూడగలిగి ఆ యొక్క మెహర్ బాబా యొక్క ప్రేమను మీరు కూడా పంచుకునేటట్టు చేసేవారు. మన హృదయంలో నింపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఇరుచ్ గారు అన్నమాట. ఆ విధంగా అంటే కుడ్ ఫైండ్ బాబా ఇన్ దేర్ ఓన్ హార్ట్స్, మన హృదయాల్లో బాబా అని ఆయన మళ్ళీ మన ప్రేమతో మన హృదయాల్లో బాబాని నింపేసేవాడు అనమాట ఆయన తన మాటలతో. అంటే ఆయన యొక్క పని అదనమాట. In my case, to give you an example of his meticulous care in carrying out Baba's order, here is an episode. In the course of the conversation, అంటే ఈ విధంగా అంటున్నారు, ఎవరు మెహర్వాన్ జసావాలా చెప్తున్నారు, ఇదంతా ముందు మాటగా రాశాడు ఆయన. నా విషయంలో మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. అంటే ఇరుచ్ గారు ఏ విధంగా బాబా విషయంలో అంటే ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా ఉంటారో అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఒక విషయం చెప్తాను మీకు అని చెప్పేసి, అంటే బాబా యొక్క ఆజ్ఞని ఏ విధంగా ఆయన ఎంత జాగ్రత్తగా ఆయన బాబా యొక్క ఆజ్ఞని పాటిస్తాడు అనేది మనకు తెలుస్తుందని. In the course of a conversation, Baba once ordered me not to take alcohol. బాబా ఎప్పుడు మెహర్వాన్ జసావాలాతో ఒకసారి ఆయనకు ఒక నిబంధన విధించారు. ఆ నిబంధన ఏంటయ్యా అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆల్కహాల్ అంటే ఏంటంటే మందు అన్నమాట. మందు అంటే మద్యం. అంటే ఈ ఆల్కహాల్ ని ఎప్పుడు తీసుకోకూడదు అని చెప్పేసి ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోకూడదని ఆయన అంటే ఎప్పుడు బాబా మెహర్వాన్ జసావాలా గారికి ఒక కండిషన్ పెట్టారు, ఒక నియమాన్ని పెట్టారు. I was not fond of alcohol anyway, and not realizing the implications of this seemingly simple order, I just said that I would carry it out without any question. నాకు ఎప్పుడు మద్యంలో ఎప్పుడు కూడా అంత నాకు అభిరుచి లేదు. నాకు మద్యం అంటే చాలా విరక్తి అన్నమాట. నాకు ఇష్టం లేదు మద్యం. అయితే ఇది చాలా సులువు కదా, ఇష్టం లేని వాడికి మద్యం సేవించొద్దు అంటే ఇంకా చాలా మంచి పని కదా అది. సో బాబా ఏమన్నారు, ఆయన నువ్వు మద్యం సేవించొద్దు అని చెప్పారు. ఆల్కహాల్ ఉన్నది ఏది కూడా నువ్వు ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పారు. తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఈయనకి నాకు ఆల్కహాల్ అలాగే ఇష్టం లేదు, నా మద్యం అంటే ఇష్టం లేదు, సో ఆల్కహాల్ దానికే నాకు పెద్ద తేడా ఏం లేదని చెప్పేసి అలాగే బాబా అనేసట్టే ఎవరు ఈయన మెహర్వాన్ జసావాలా. అయితే బట్ ఇరుచ్ intervened and asked Baba whether that meant I should not take even any medication containing alcohol. ఇక్కడ
వెంటనే చూడండి ఆయన ఎంత మెటిక్యులస్ అంటారు, అది మెర్వాన్ చేసేవాళ్ళు. అంటే ఆయన ఎంత జాగ్రత్తగా బాబా యొక్క ఆజ్ఞను అమలు చేస్తారనేది మనకి ఈ విషయంలో తెలుస్తుంది. ఏ విధంగా ఎంత మెటిక్యులస్ గా ఎంత జాగ్రత్తగా బాబాని అడిగారు తిరుచి గారు, బాబా మరి ఒక్కొక్కసారి ఒంట్లో బాగాలేకపోతే కొన్ని మందులు తీసుకోవాలి, ఆ మందుల్లో ఆల్కహాల్ ఉంటుంది, ఆ మందుల్లో ఇప్పుడు మనం తీసుకునే కొన్ని మందుల్లో చిన్న మద్యం చిన్న పిసరు ఉంటుంది అనమాట, 0.1%, 0.2% ఉంటుంది అనమాట. అది మనకు మందులో వేసిస్తారు, మనం తీసుకునే మందుల్లో ఆల్కహాల్ ఉంటుంది. ఆ ఆల్కహాల్ మరి మద్యం ఉన్న మద్యం ఆల్కహాల్ ఉన్న మందుల్ని నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగారు అనమాట రుచి గారు బాబాని. అంటే బాబా సెడ్ దట్ ఇఫ్ ఎ డాక్టర్ ప్రిస్క్రైబ్ ఇట్ దెన్ ఐ కుడ్ టేక్ ఇట్. బాబా ఏమన్నారంటే డాక్టర్ కానీ రాసిస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు అన్నట్ట, ఇబ్బంది ఏం లేదు తీసుకోవచ్చు అని. I never realized the possibility of such a situation, but Iruj has immediately grasped the ramifications of what carrying out Baba's order would mean. అంటే బాబా యొక్క ఆజ్ఞని పాటించేటప్పుడు అనేక రకాలుగా, అంటే రామిఫికేషన్స్ అంటే అంటే శాఖోపశాఖలుగా అంటూ ఉంటాం అన్నమాట మనం. ఆ రామిఫికేషన్స్ అంటే మనకి అనేక రకాలుగా అనేక సందర్భాలు ఎదురుతూ ఉంటాయి. ఆ సందర్భాలన్నిటినీ కూడా ఊహించి, అంటే బాబా యొక్క ఆజ్ఞని అన్ని సందర్భాల్లో మనం తను ఎప్పుడు పాటించి తీరాలి. ఎప్పుడు కూడా మనం ఒకసారి బాబా ఆజ్ఞ మనం పాటిస్తాము అని ఆయన ఎప్పుడైనా మనం ఆయనకు వాగ్దానం చేసినప్పుడు ఆ విధంగా పాటించి తీరాలి అని చెప్పేసి రుచి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో తన తమ్ముడిని ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పినప్పుడు అప్పుడు బాబాని అడిగారు ఆయన, ఆల్కహాల్ అంటే మరి డాక్టర్ రాసిస్తే తీసుకోవచ్చా అని అడిగారట. తీసుకోవచ్చు అన్నారు బాబా. అంటే నాకు అది తట్టలేదు నా మనసులో. అంటే ఇప్పుడు ఆల్కహాల్ అంటే మందుల్లో ఆల్కహాల్ ఉంటుందనే విషయం నాకు తట్టలేదు. కానీ రుచికి వెంటనే తట్టి, అంటే బాబా యొక్క ఆజ్ఞని ఏ విధంగా పాటించాలో ఎంత జాగ్రత్తగా ఎంత సునిశ్చితంగా పరిశీలిస్తారో ఆయన అనే విషయాన్ని ఆయన చెప్తున్నారనమాట. Having been blessed to work by the side of my brother for almost 2 decades, Davana was in a unique position, not only as she witnessed to the stories Iruj related in Mandali Hall, but also to the way he handled situations as they rose in daily life. బాబా ఆయనతో పాటు అంటే ఇరుచి గారితో 20 సంవత్సరాలు ఆ డవానా ప్రత్యేకమైన పరిస్థితిలో ఇరుచి గారితో కలిసి పనిచేసింది ఆవిడ ఏం చెప్తున్నారు ఆవిడ గురించి? ఈవిడ ఆ మండలి హాల్లో ఇరుచి గారు ఎప్పుడూ కూడా అనేక కథలు చెప్తూ ఉండేవారు. ఆ కథలన్నిటికీ ఈవిడ సాక్ష్యమే కాకుండా ఇరుచి గారు తన దైనందిన జీవితంలో, అంటే ప్రతిరోజు తాను గడిపే జీవితంలో ఈ యొక్క పరిస్థితుల్ని ఏ విధంగా ఆయన హ్యాండిల్ చేశారు, ఏ విధంగా ఇరుచి గారు ఆ పరిస్థితుల్ని తను ఏ విధంగా ఆ పరిస్థితుల్ని తాను హ్యాండిల్ చేశారు, అంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఆయన ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయాన్ని తాను చాలా దగ్గరుండి తాను మొత్తం అంతా అబ్జర్వ్ చేసింది అని చెప్తున్నారనమాట. She saw firsthand that Iruj always kept the focus on Baba. Thus, her wholehearted intent in writing this book has to tell Iruj's story in the way he might wish it to be told, so that those who are not able to meet him during his lifetime may vicariously experience something of the essence of his remarkable character, not because he was anything in himself, but because he was an example of one who, as he himself would say, exercised his freedom to become his slave. బాబా ఇక్కడ బాబా గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇరుచి గారి గురించి చెప్తున్నారు ఆయన. అంటే ఇరుచి గారి గురించి చెప్తూ, ఇరుచి గారి గురించి డవానా బ్రౌన్ ఆయన దగ్గర 20 సంవత్సరాలు ఉండి ఆయన ఏం చేసిందంటే ఆయన యొక్క దైనందిన జీవితాన్ని పరిశీలించింది. ఆయన అంటే తన దైనందిన జీవితంలో ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తారో, ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తారో అనే విషయం కూడా ఆవిడ బాగా చదివిందనమాట. చదివిన తర్వాత ఆవిడ ఏంటంటే ఇరుచి గారి జీవితాన్ని ఆవిడ ఒక పుస్తక రూపంలో బయటకు తీసుకురావడానికి అంటే కారణం ఏంటంటే ఆయన తన జీవితాన్ని ఏ విధంగా ఆయన చెప్పాలనుకున్నారో
ఆ విధంగా చెప్పడంలో ఆవిడికి అవకాశం వచ్చిందన్నమాట. ఆ విధంగా ఆవిడ కృతార్థురాలు అవుతుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు, దవానా బ్రౌన్ ఇరుచి గారు ఏ విధంగా తన జీవితాన్ని బయటికి కనిపించాలని అనుకున్నారో ఆ విధంగా డవానా బ్రౌన్ ఇరుచి గారి జీవితాన్ని చెప్పగలదు, చెప్పి కృతార్థురాలు అవుతుంది అని అంటున్నారు అనమాట. అంటూ అదే విధంగా అంటే ఇరుచి గారు ఒక గొప్ప మనిషిగా కాకుండా ఆయన తన జీవితాన్ని అంటే ఇప్పుడు వచ్చే ఇరుచి గురించి తెలియని వాళ్ళందరికీ కూడా ఇరుచి గారు గడిపిన జీవితం, బాబా యందు ఆయనకున్న ప్రేమ, ఆయన ఎక్సర్సైజ్ హిస్ ఫ్రీడమ్ టు బికమ్ ఎ స్లేవ్, అంటే బాబాకి ఆయన బానిస అయిపోవడం అన్నమాట. బాబాకి ఆయన స్వేచ్ఛాయుతుడుగా, ఆయన ఫ్రీడమ్, ఆయన తనంతడు తానుగా మెహర్ బాబాకి బానిస అయిపోయారు. అందుకనే మనకి పుస్తకానికి బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అని వస్తుంది అనమాట. ఈ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనేది మనం బాబా రూమ్ లో ఆ సూక్తుల్ని మనం చూస్తాం. బాబా రూమ్ లో ఉన్న సూక్తుల్ని మనం చూస్తాం. అది మనకి హఫీజ్ సూక్తులు మనకి బాబా రూమ్ లో ఉంటాయి అక్కడ టిన్ షెడ్ లో. దాంట్లో ఆ సూక్తులో బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ద మాస్టర్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్ అని ఉంటుంది. అంటే అంటే తగిన అన్ని అర్హతలున్న ఒక అదృష్టవంతుడైన బానిస, అన్ని తగి ఉన్న ఒక అదృష్టవంతుడైన బానిస తన యొక్క యజమాని యొక్క యజమాని అంటే ఇక్కడ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను ఎటువంటి ఎదురు ప్రశ్న వెయ్యకుండా ఆ ఆజ్ఞని పాటిస్తూ ఉంటాడు. అదనమాట దాని అర్థం. ఎటువంటి ఏ ప్రశ్న వెయ్యకుండా ఆయన తన ఆజ్ఞని పాటిస్తూ ఉంటాడు. అది బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అంటే అర్థం అన్నమాట. అది నిజమైన అర్థం. ఆ అర్థానికి తగి ఉన్నవాడు మన ఇరుచి గారు. ఆయన తన జీవితమే ఒక ఉదాహరణగా, రాబోవు భావితరాలకి తన జీవితమే ఉదాహరణగా బాబా యందు ఏ విధమైన ప్రేమ కలిగి ఉండాలి, ఆయన యందు ఆయనకి ఏ విధంగా మనం సరెండర్ అవ్వాలి అనే విషయాన్ని తన జీవితమే ఉదాహరణగా కలిగిన వాడనమాట ఇరుచి గారు. ఇన్ ద పిక్చర్ షీ హాస్ డ్రాన్ ఆఫ్ డే టు డే లైఫ్ విత్ ఇరుచ్, in the recounting of events from his long years with Baba, conveyed in his own words and in the stories he would tell in Mandali Hall and outside the Mandali Hall, we were given signposts to guide us to our destination. ఏదైతే ఆవిడ రాయాలని అనుకుందో ఆయన అంటే, ఎందుకంటే ఆవిడ దైనందిన జీవితంలో ఇరుచి గారు ఏ విధంగా ఉంటారో 20 సంవత్సరాల పాటు చూసింది ఆవిడ మొత్తం బాబాతో ఎప్పుడూ కూడా ఇరుచి గారు తన జీవితాన్ని ఎప్పుడూ కూడా ఆయన తలుచుకుంటూ ఉండేవారు. ఇరుచి గారు ఎప్పుడు కూడా తనకి బాబాతో తన జీవితాన్ని ఆయన కథల రూపంలో చెప్పేవారు. అదే విషయాన్ని ఆయన చెప్పిన విధంగానే చెప్పడానికి ఈవిడ ప్రయత్నించింది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు అన్నమాట. టు ద ఎక్స్టెంట్ దట్ దిస్ బుక్ హెల్ప్స్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ టు బాబా, I believe Iluch would be pleased. It is my hope that those reading it will get a better sense of my brother, whose life of service has been an inspiration to me, and will feel similarly inspired to live and die in the love and service for our beloved Lord Avatar Meher Baba. Jai Baba. ఆయన ఏమంటున్నారంటే ఈ యొక్క పుస్తకం బాబాకి దగ్గరగా ఎవరైతే ఈ పుస్తకాన్ని చదువుతారో చదివిన వాళ్ళకి ఆ బాబా ఇంకా దగ్గర అవుతాడు. ఏ విధంగా అంటే అంటే బాబాని దగ్గర అవ్వడానికి ఇరుచి గారు తన వంతు ప్రయత్నంగా తాను ఏ విధంగా జీవించారో ఆ ప్రయత్నాన్ని ఈ పుస్తకం నెరవేరుస్తుంది. ఇరుచి గారు కూడా మనం బాబాకి దగ్గర అయితే ఆయన కూడా ప్రసన్నం అవుతాడట. ఎందుకంటే ఎవరైతే దీన్ని చదువుతారో, ఈ పుస్తకాన్ని చదువుతారో ఆయన జీవితం ఒక ప్రేరణ అవుతుంది. ఇరుచి గారి జీవితం ఒక ప్రేరణ అవుతుంది. ఆ విధంగానే మనం కూడా జీవించాలి అనే ప్రేరణ అవుతుంది. ఆయనలాగే జీవించి ఆయనలాగే మరణించాలని ఒక ప్రేరణ అవుతుంది మనకి. ఆయన యొక్క అంటే బాబా కోసం ఆయన జీవించిన విధానము, బాబా కోసమే ఆయన మరణించిన విధానము మనకు ఒక ప్రేరణ అయ్యి ఆ మెహర్ బాబా యొక్క ప్రేరణలో, ఆ మెహర్ బాబా యొక్క సేవలో ఆ ప్రియతమ మెహర్ బాబాకి ఆ ప్రియతమ మెహర్ బాబాకి దగ్గర అవుతుందని ఆశిస్తూ
జై బాబా అని చెప్పారనమాట ఆయన. జై బాబా అంటే ఆ విధంగా ఆయన జై బాబా చెప్పాడు. ఏ విధంగా దీనికి ముందు మాట చెప్పాడు. దీంట్లో ఎందుకంటే ఈ బుక్ వై ఇది ఈ ముందు మాట, ఈ పుస్తకానికి ముందు మాట ఎందుకంటే డైరెక్ట్ గా చదివేయకుండా ఈ ముందు మాట చెప్పడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇది స్వయంగా మెహర్వాన్ జసావాలా 2016లో ఈ పుస్తకంకి ఆయన జీవించి ఉన్నప్పుడు దీనికి ముందు మాట రాశాడు. అంటే వీళ్ళందరూ కూడా మనకి తెలియని విషయాలు కూడా చాలా మట్టుకు దీంట్లో ఉన్నాయి. కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. అట్లాంటి విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఆయన ముందు మాట రాశారు. ఎవరు? ఇలూచి గారి సోదరుడు. ఇప్పుడు ఎవరైతే ఈ పుస్తకాన్ని రాశారో డవానా బ్రౌన్, ఆవిడ ఏం చేశారంటే ఆవిడ ఒక ప్రీఫేస్ చేసిందన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే మనకి దాన్ని ఒక పీఠిక తొలి పలుకు అన్నమాట. ఆవిడ ముందుగా చెప్తున్నది. ఆవిడ ఒక భూమిక రాసింది. అది ఏంటంటే ఆ ప్రీఫేస్ అంటే ఏంటి అది ఒక్కసారి చూద్దాం ఆవిడ రాసింది. ఎందుకంటే ఆవిడ 20 సంవత్సరాలు ఇరూచి గారితో ఉంది. ఆవిడ ఇరూచి గారితో కొన్ని పర్సనల్ మూమెంట్స్, అంటే ఆవిడ ఇరూచి గారిని చాలా దగ్గరగా చూసింది. ఆవిడ చూసినప్పుడు ఇరూచి గారు ఆవిడకి ఏం చెప్పారంటే ఆ స్టోరీస్ ని కూడా ఆవిడకి చెప్పారు. ఆ స్టోరీస్ ని, ఈ స్టోరీస్ కొన్ని స్టోరీస్ బయటకు వచ్చాయి, కానీ ఇంత డీటెయిల్డ్ గా ఈ స్టోరీ బయటకు రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో అది మనకు చెప్తున్నారు. ఇది ఇంకా వాల్యూమ్ నెంబర్ 1 ఇది. సో డవానా బ్రౌన్ ఏం చెప్తున్నారంటే ఇట్ వాస్ ఇరూచ్ నాప్ టైమ్ and when I walked into his cabin he looked up at me from his bed and began groaning dramatically, "Oh Baba, when are you going to take me? I am ready when you are going to take me." 2001లో ఈవిడ ఇరూచి గారు రూమ్ లోకి అడుగు పెట్టిందిట. అడుగు పెట్టేసరికి ఆయన మెల్లిగా చిన్నగా మూలుగుతున్నారట. అయ్యా బాబా, ఓ బాబా, ఎప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతున్నావు? నేను రెడీ, సిద్ధంగా ఉన్నాను, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు తీసుకువెళ్తున్నావు నన్ను? వెన్ యు ఆర్ గోయింగ్ టు టేక్ మీ అని అన్నారు ఆవిడ. అంటే హీ వాస్ పుట్టింగ్ ఆన్ ద షో ఫర్ మై సేక్, బట్ డీప్ డౌన్ ఐ న్యూ దిస్ వాస్ హిస్ విష్. ఆయన నా ముందు అంటున్నారు, నా ముందు బాబా నన్ను తీసుకెళ్ళిపో అని అంటున్నారు, కానీ ఆయన హృదయపూర్వకంగానే ఆ విషయం అంటున్నారని నాకు బాగా తెలుసు. For years together, when asked innocently by pilgrims, "So how are you, Iruch?" his standard answer would be, "I am just lingering." ఆయన అందరూ చాలా మంది ఆ మెహరాబాద్ వచ్చిన ఆ పిల్గ్రిమ్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటూ ఉండేవారట, ఏంటి ఇరుచి గారు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే, అలా అంటు పెట్టుకుని ఉన్నాను, ఇంకా చాలా కాలంగా, ఇంకా లేట్ అయిపోతున్నది, లింగరింగ్, ఇంకా అలాగా లాగిస్తున్నాను అంటున్నారు ఆయన. అంటే ఇంకా సాగుతున్నాను, లాగిస్తున్నాను అంటే ఇంకా కొనసాగుతున్నాను అని అంటూ ఉంటాం కదా. ఇంకా జాగైపోయింది, ఇంకా దీర్ఘకాలం నుండి జాగైపోయింది, ఇంకా వెళ్ళిపోలేదు, నేను ఇంకా ఉన్నాను అనే భావంతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు ఇరుచి ఎప్పుడు కూడా. There was no doubt that he was ready and longed for the end of his lingering, and held down and asked, "Well, if you are going, is there anything you want to tell me before you go? Any last message?" Iruch simply replied, "Just do whatever Baba inspires you to do, but do it wholeheartedly." ఆయన ఈ మాట అనేసరికి ఆవిడ ఏం చేసిందంటే డవానా బ్రౌన్ మోకాళ్ళ మీద కూర్చుని ఇరుచి ముందుకు కూర్చుని, సరే ఇప్పుడు నువ్వు బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటున్నావు కదా ఇరుచ్, సరే నువ్వు వెళ్ళిపోయే ముందు నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా నాతో అని చెప్పేసి ఆవిడ అడిగింది. మీ ఆఖరి సందేశం ఏమైనా ఇస్తారా అని అడిగిందట ఆవిడ ఇరుచి గారిని. అడిగితే ఇరుచి గారు అన్నారట, ఏమీ లేదు, జస్ట్ డూ వాట్ ఎవర్ బాబా ఇన్స్పైర్స్ యూ టు డూ, బట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. బాబా నీకు ఏ పని చేయడానికి ప్రేరేపిస్తారో ఆ పనే చెయ్యి. ఏ పనైనా చేసేటప్పుడు అది హృదయపూర్వకంగా చెయ్యి. ఈ రెండే ఆయన మాట్లాడిన మాటలు అన్నమాట. అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో బాబా నీ మనసులో మెహర్ బాబా నీకు ఒక ప్రేరణ కలిగిస్తారు ఒక పని చేయమని, ఆ విధంగానే చెయ్యి. అది చేసినప్పుడు నువ్వేం చేస్తావంటే అది హృదయపూర్వకంగా, ఆ పనిని నువ్వు హృదయపూర్వకంగా చెయ్యి. సో the hot winds of summer were blowing through Meherazad, causing the temperature to soar and our energy to wane. Lying down for a nap seemed all about one could do in the hot afternoons. So although my heart registered what he had told me, the heat dulled my senses
and took his words too lightly. It turned out to be one of his last messages to me. ఆ ముందు రోజు అన్నమాట, ఈ రోజు గారు పోయే ముందు రోజు అన్నమాట ఆవిడ ఈ మాట అన్నది. ఏమిటందిట? ఆవిడ ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం వీడు భోంచేసి వచ్చింది ఇరుచి గారి దగ్గరికి. ఇరుచి గారేమో, బాబా నీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావో అని చెప్పేసి ఆయన అన్నారు. ఈ లోపల ఈవిడ ఇరుచి గారు ముందు వంగి ఈవిడ అడిగింది, మరి వెళ్ళిపోతానంటున్నారు కదా, మరి మీ ఆఖరి సందేశం ఏమైనా ఉందా అంటే, మీరు బాబా ఏదైతే ప్రేరేపిస్తారో, నీ హృదయంలో ప్రేరేపిస్తారో అదే చెయ్యి, అదే విధంగా ఏ పని చేసినా హృదయపూర్వకంగా చెయ్యి అని చెప్పేసి అన్నారు. అయితే అవి మెహరాబాద్ బాగా ఆ ఎండాకాలం, అది చాలా వేడి గాడుపులు అక్కడ వీస్తున్నాయి. అక్కడ వేడి చాలా ఎక్కువైపోయింది కూడా. అక్కడ వేడి ఎక్కువవుతున్న కొద్దీ మాలో శక్తి చాలా తగ్గిపోతున్నదన్నమాట. సో మధ్యాహ్నం అందరూ కూడా ఒక్క గడియ పడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆయన కూడా, నిరుచి గారు కూడా నీరసంతో పడుకుందామని అనుకుంటున్నారు. నాకు అది అనిపించింది, నాకు ఆ విషయం అనిపించింది, రుచి గారు కూడా పడుకుందామని అనుకుంటున్నారు. కానీ నేను ఏదో పడుకునేటప్పుడు మాట్లాడే మాటలుగా నేను ఆయన దాన్ని పట్టించుకోలేదు పెద్దగా. కానీ ఆ రోజు నాకు తెలీదు ఆయన ఇచ్చే ఆఖరి సందేశాల్లో ఆఖరి సందేశం అని నాకు తెలియదు అది. Shortly before Iruj passed away, we were together in his room when an inquiry came from the office as to whether he had composed the telegram that would be sent out to the Baba's family at the time of his demise. అంటే కొన్ని ఇరుజ్ గారు పోతారనగా, అంటే ఆయన యొక్క తన శరీరాన్ని వదిలేస్తారనగా కొన్ని రోజుల ముందు ఏమైందంటే, ఆ మెయిన్ ట్రస్ట్ ఆఫీస్ నుంచి ఒక సందేశం వచ్చిందట. ఆ సందేశం ఏంటయ్యా అంటే, మీరు ఒక టెలిగ్రామ్, అంటే ఇప్పుడు ట్రస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఒక టెలిగ్రామ్, అంటే ఒక మండలి సభ్యుడు తాను చనిపోయిన తర్వాత మిగతా బాబా కుటుంబానికి ఏదైతే సందేశం వెళ్ళాలో అది ఆయనే రాసుకుంటాడు అన్నమాట. ఆ సందేశం మెహరాక్ మాత్రం మణి రాసింది. మణికేమో ఇరుజ్ గారు రాశారు. కానీ మిగతా వాళ్ళకి అంటే ఇరుజ్ గారికి, బాలనాట్ గారికి, బావు కల్చూరి గారికి, వీళ్ళందరూ కూడా ఏ విధమైన టెలిగ్రాములు మీరు చనిపోయిన తర్వాత మీరు ఏ విధమైన టెలిగ్రాములు ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి వదిలేశారు. సో ఇరుజ్ గారి దగ్గరికి ఒక సందేశం వచ్చింది. ఇరుజ్ గారు, మీరు మీ శరీరాన్ని వదిలేసిన తర్వాత బాబా కుటుంబానికి మనం ఒకవేళ టెలిగ్రామ్ ఇస్తే దాంట్లో ఏ విధంగా మీ గురించి తెలియచేయాలి అనే విషయాన్ని ఇరుజ్ గారిని అడిగారట ఆ విషయం. This might appear to the outside world as a strange request, but in actual it was not. It merely reflected the life of the Mandali had lived with Meher Baba, a life in which one had to be in constant readiness for any eventuality. అంటే ఇది బయట ప్రపంచానికి ఇది చాలా వింతైన సందేశంగా ఉండొచ్చు, ఇది వింతగా ఉండొచ్చు బయట వాళ్ళకి. ఎందుకంటే తన యొక్క మరణాన్ని తానే తెలియజేసుకోవడం అనేది ఇది బయట ప్రపంచానికి చాలా వింతగా ఉండొచ్చు. కానీ నిజానికి మండలి సభ్యులు ఎప్పుడూ కూడా, మెహర్ బాబాతో జీవించిన మండలి సభ్యులు ఏ పరిస్థితికైనా వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కూడా సిద్ధంగా, కాన్స్టెంట్ రెడీనెస్, నిరంతరంగా వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వాళ్ళు నిరంతరం సిద్ధంగా ఉండేవారు. సో ఆ విధంగా ఆ నిరంతరంగా సిద్ధంగా ఉండడం కోసమే ఈ యొక్క సందేశం, అంటే తన మరణం ఏ విధంగా బయట ప్రపంచానికి తెలియచేయాలి అనే విషయాన్ని కూడా అదే తెలియజేశారన్నమాట. ఆ విధంగానే అది అంటే ఆ టెలిగ్రామ్ ద్వారా, అంటే తన మరణాన్ని ఏ విధంగా తెలియజేయాలనే విషయం ఆయనే రాసుకున్నారు ఇరుజ్ గారు. Iruj should live the Boy Scout motto, be prepared, and he tried to inculcate that thinking into our heads. ఆయన ఇరుజ్ గారు ఎప్పుడూ కూడా ఒక బాయ్ స్కౌట్ అనేవాడు ఉంటాడు. ఆ బాయ్ స్కౌట్ ఎలా ఉంటాడు, ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాడు బాయ్ స్కౌట్స్ మీరు స్కౌట్లను చూస్తూ ఉంటారు. ఈ బాయ్ స్కౌట్ ఏ విధంగా ఉంటాడు, ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు అన్నమాట. ఈ బాయ్ స్కౌట్ ప్రతి విషయానికి కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆ విధంగా ఆయన ప్రతిదానికి సిద్ధపడి ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మా మనసుల్లో జొప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటావాడు అన్నమాట. ఎప్పుడు కూడా అంటే ఏ విధంగా, ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండండి
అనే విషయాన్ని మా మనసులోకి జపిస్తూ ఉండేవాడు. ఇట్ వాస్ హౌ యూ నీడెడ్ టు లివ్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద అవతార్. ఆ అవతారుడికి సేవ చేయడానికి నువ్వు ఎప్పుడూ కూడా అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. నువ్వు అవతారుడికి నువ్వు సేవ చేయాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క పరిస్థితికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవ్రీథింగ్ వాస్ ఆల్వేస్ టు బి ఇన్ ప్రాపర్ ప్లేస్ సో దట్ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ యూ విడ్ బి రెడీ. ప్రతిదీ కూడా దాని సరైన స్థానంలో ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ ఆ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటావు. అంటే దేని స్థానంలో అది ఉంటే నువ్వు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటావు. అంటే వీళ్ళకి సందేశం ముందుగా రాసుకున్నారనుకోండి. రుచి గారే స్వయంగా ఆయన మరణించినప్పుడు ఆయన ఏ విధంగా బాబా యొక్క కుటుంబానికి టెలిగ్రామ్ ఇవ్వాలో ఆయన ముందుగా రాసుకున్న సందేశాన్నే వాళ్ళు బాబా ఫ్యామిలీకి టెలిగ్రామ్ ఇచ్చారు. సో అదే విషయాన్ని వాళ్ళు అదే చెప్తున్నారు అనమాట. రుచి గారి యొక్క భావం చెప్తున్నారు. ఎందుకు ఆయన ఆ విధంగా అన్నారంటే, ఎందుకంటే ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలిట, అన్ని పరిస్థితులకి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి బాబా దగ్గర మరి బాబా సేవ కంటే ఏ విధంగా ఉండాలో మరి ఆలోచించండి. వాళ్ళు ఆ విధంగా సిద్ధంగా ఉన్నారు ప్రతిదానికి కూడా. వాట్ ఎవర్ బాబా మైట్ నీడ్ యూ కుడ్ ఫైండ్ బ్లైండ్ ఫోల్డెడ్ బికాస్ యూ న్యూ వేర్ యూ కెప్ట్ ఇట్. అంటే వాళ్ళు అన్ని ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు బాబా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలుసు బాగా. అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని చీకట్లో కూడా వాళ్ళ ఆ వస్తువుని తీసుకుని వచ్చి బాబాకి ఇచ్చేవారు. బాబా అడిగిన వెంటనే అంత నిక్కచ్చిగా అంత శ్రద్ధగా వాళ్ళు బాబా దగ్గర వాళ్ళు పనిచేసేవారు. అంత నిక్కచ్చితో అంత టైమింగ్ తో వాళ్ళు పనిచేసేవారు, బాబా దగ్గర పనిచేసేవారు అన్నమాట. అంటే బాబా ఏదైనా వాళ్ళు బాబా అడిగిన వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకుని కూడా తెచ్చి ఇచ్చే విధంగా వాళ్ళు సిద్ధంగా ఉండేవారు. If Baba suddenly wanted to send you out of some work, you were ready because you always kept a backpack and you could leave immediately if that was what Baba ordered. బాబా మిమ్మల్ని బయటికి పంపించాలి సడన్ గా వెంటనే, అప్పుడు అనుకోకుండా మిమ్మల్ని బయటికి పంపించాలి అని చెప్పేసి ఎప్పుడైనా బాబా అనుకుంటే వాళ్ళకి ఎప్పుడూ ఒక బ్యాగ్ సిద్ధంగా ఉండేదిట. దాంట్లో అంటే ఆ బ్యాగ్ని పట్టుకుని ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవారు. దాంట్లో జత బట్టలు ఏదో అన్ని సిద్ధంగా ఉండేవి. వాళ్ళకి వెళ్ళడానికి కావలసిన సరంజామా ఎప్పుడూ కూడా ఒక బ్యాగ్ లో సిద్ధంగా ఉండేది. బాబా ఎప్పుడైనా బయటికి వెళ్దాము అన్న వెంటనే ఆ బ్యాగ్ భుజాన్ని వేసుకుని వచ్చేసేవారు వీళ్ళు బయటికి. దట్ ఈస్ హౌ విరుచి లివ్డ్ విత్ ద గాడ్ మ్యాన్. ఈ విధంగా ఆ దైవీ మానవుడితో ఆ విధంగా జీవించారు రుచి గారు. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆల్ సీజన్స్, అట్ ఆల్ టైమ్స్, అంటిల్ వన్స్ వెరీ లాస్ట్ బ్రెత్ హీ ప్రిపేర్డ్. అంటే అన్ని పరిస్థితుల్లోనూ అన్ని కాలాలయందు అన్ని విధాలుగా ఎప్పుడూ కూడా తన చివరి శ్వాస వరకు కూడా ఇరుచి గారు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నారు. బాబా ఎప్పుడు తన చివరి శ్వాస వరకు బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇన్ మై ఇయర్స్ విత్ ఇరోజ్ there were many occasions when I witnessed this readiness in each and every detail, including the writing of telegrams to be kept ready for the time when each of the mandali would pass away. ఆయన ఇరుచి గారు అంటే నా జీవితంలో నేను ఇరుచితో గడిపిన క్షణాలప్పుడు నేనేంటంటే అనేక సందర్భాల్లో నేను ఆయన యొక్క సిద్ధత, ఆయన ఏ విధంగా సిద్ధంగా ఉండేవారో నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఆ విషయాన్ని అంటే ఆయన ఎంత సిద్ధంగా ఉండేవారంటే ఇరుచి గారు ఎంత సిద్ధంగా ఉండేవారంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా చాలా వివరంగా ఆయన పాటించేవారు. ప్రతిదాన్ని వివరంగా పాటించేవారట. అదే విధంగా ఈ టెలిగ్రామ్లు అంటే వారు మరణించిన తర్వాత ఒక్కొక్క మండలి సభ్యుడు మరణించిన తర్వాత ఏ విధమైన టెలిగ్రామ్ ఇవ్వాలి అనే విధంగా ఆయన స్వయంగా దాన్ని రాసేవాడు అనమాట. ఇరుచి గారు రాసేవారు అనమాట. కెప్ట్ రెడీ. ఆయన మండలి సభ్యులు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళ గురించి ఏ విధమైన టెలిగ్రామ్ ఇవ్వాలి అనే సంసిద్ధత కూడా సిద్ధంగా ఉండేది. అది కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండేది అనమాట. బట్ దట్ ఆఫ్టర్నూన్ when the message came to Iruj, he turned to me with an unamused smile and said, "Who the hell cares what goes after I am gone? Why should I care?" Then he sighed and told me to go and draft a message. So off I went to write that what would be sent out on the demise of man who had served the avatar, the God man, as his interpreter, secretary, watchman, driver, personal attendant,
and since Baba was dropping his body, had served the Baba world as the main oral chronicler of the Advent. అంటే ఆ రోజు మధ్యాహ్నం మాత్రం ఇరుచి గారికి మరి ఇది వచ్చింది కదా, సందేశం వచ్చింది ట్రస్ట్ ఆఫీస్ నుంచి, మీరు మరణించిన తర్వాత ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలని ఆయనకి రాస్తే ఆయన నవ్వే చిన్న అంటే ఒక చిన్న నవ్వు నవ్వి విచిత్రంగా నవ్వేట. ఆయన నవ్వి నేను పోయిన తర్వాత ఇంకేముంది, ఎవడు పట్టించుకుంటాడు నా గురించి, నేను పోయిన తర్వాత ఏమక్కర్లేదు, వై షుడ్ ఐ కేర్, నేను దాని గురించి నేను ఎందుకు పట్టించుకోవాలన్నట్టు ఆయన అంటూనే నువ్వు వెళ్ళి ఆ సందేశం రాసుకో అన్నట్టు మళ్ళీ డవానా బ్రౌన్తో అనేసి ఆయన ఈవిడ సిద్ధం పడింది అన్నమాట. సో ఆవిడ చెప్తున్నది మెహర్ బాబా అవతారుడు, ఆ దైవీ మానవుడు అవతారుడు యొక్క ఇంటర్ప్రిటర్, అంటే ఆయనకి అంటే ఆయన యొక్క దాన్ని దుబాసి కింద అంటే మనకి చెప్తూ ఉంటాం కదా, ఆయన యొక్క వ్యాఖ్యాత అన్నమాట. మెహర్ బాబా యొక్క వ్యాఖ్యాత కింద, మెహర్ బాబా యొక్క సెక్రటరీగా, మెహర్ బాబా యొక్క వాచ్మెన్ గా, మెహర్ బాబాకి డ్రైవర్ గా, మెహర్ బాబాకి పర్సనల్ అటెండెంట్ గా, ఆయన వ్యక్తిగతమైన ఆయన పనులు చూసేవాడి కింద, ఆ తర్వాత మెహర్ బాబా తన శరీరాన్ని చాలించిన తర్వాత అవతారుడి యొక్క జీవిత గాథని కథలుగా చెప్పగలిగే ఒక కథకుడిగా ఇరుచి గారు తన యొక్క అంటే ఇన్ని విధాలుగా ఆయన తన పాత్రను పోషించడం చెప్తున్నది ఆవిడ. చూడండి ఎంత అందంగా చెప్పింది ఆవిడ. చెప్తూ ఆయన ఇరుచి గారు సందేశం రాసుకోమన్నట్ట. This request did not seem unusual because of his declining health. It had already taken root in my mind and heart that friend of the friend, the Peter, the Rock, the one who in his own words exercised his freedom to become his slave, was quickly approaching the finish line of his own life. I returned with a short text based on what Iruch had always said regarding his own death. ఆయన నాకెప్పుడు కూడా నేను కూడా నా మనసులో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇరుచ్ ఇవాళ రేపు ఆయన కాలం చేస్తారు. ఒక పీటర్ లాగా, జీసస్ క్రైస్ట్ కి దగ్గర ఉండే పీటర్ లాగా ఆయన ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్డ్, తానే స్వేచ్ఛాయుతుడై ఆ అవతారుడికి తాను ఆ యొక్క బానిసౌదామని నిర్ణయించుకున్న పీటర్ అన్నమాట. అటువంటి ఎప్పుడూ కూడా అటువంటి రాక్ అన్నమాట. అటువంటి రాక్ లాగా ఉండే ఇరుచి గారు తన జీవితం గురించి తాను ఇచ్చే మెసేజ్ ఏమిటి అనేది నేను కూడా రాసుకోవడానికి సిద్ధపడ్డాను. ఆయన ఇరుచి గారు అప్పుడు ఈ సందేశాన్ని ఆయన డిక్టేట్ చేశారు. Beloved, Avatar Meher Baba fulfilled his promise to Iruch B. Jesawala on dash when he gave Iruch his hand and pulled him out of the muck of illusion to live eternally in him. అంటే ప్రియతముడైన అవతార్ మెహర్ బాబా తాను ఇచ్చిన వాగ్దానాన్ని, తాను ఇరుచి గారికి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేశాడు. డాష్ అని రాసుకున్నారు. అంటే ఆయన మరణించిన రోజు అక్కడ ఖాళీ అట్టబెట్టారు అన్నమాట. ఆయన మరణించిన రోజును వదిలేసి ఆయన మరణించిన రోజుని బాబా తన వాగ్దానం పూర్తి చేసుకున్నారట. ఏమని వాగ్దానం ఇచ్చారు బాబా? మక్ ఆఫ్ ఇల్యూషన్, ఈ భ్రమ అనే ఈ బురద నుండి ఆయనని బయటికి లాగుతాను అనే వాగ్దానం చేశారట బాబా. మనకు బాగా తెలుసు కదా, గుర్తుంది కదా మనకి ఈ సంఘటన. బెల్గాం దగ్గర వెంగ్రులా అనే ప్రాంతంలో ఒక చిన్న పడవ మీద బాబా నీళ్ళలో పడిపోతారు. నీళ్లలో పడిపోతే ఇరుచి గారు బాబా అని ఆ బురద నీళ్ళలోంచి బయటికి లాగుతాడు, ఆ బురద నీళ్ళలోంచి. అంటే అప్పుడు బాబా అంటారు, నువ్వు నన్ను బురదలోంచి బయటికి లాగావు, నిన్ను ఈ మాయా అనే బురద నుండి నిన్ను బయటికి లాగుతాను అని చెప్పేసి ఆ రోజు బాబా అంటారు. అదే మాటని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఆయన ఇరుచి గారు చెప్తున్నారు. అంటే ఇరుచి గారు ఇవాళ ఆయన శరీరాన్ని ఈ రోజు అంటే ఆయన మరణించిన రోజు బాబా తన యొక్క వాగ్దానాన్ని నిలుపుకున్నారు. ఇరుచి గారిని ఈ యొక్క భ్రమ అంటే ఈ మాయా అనే ఈ బురద నుంచి బయటికి లాగి ఆయనలో శాశ్వతంగా జీవింప చేసుకున్నారు అని ఆయనే రాసుకున్నాడు ఈ మెసేజ్ ని. మళ్ళీ ఇంకోసారి చదువుతాను మెసేజ్. Beloved, Avatar Meher Baba fulfilled his promise to Iruch B. Jesawala on dash. He gave Iruch his hand and pulled him out of the muck of illusion to live eternally in him. ప్రియతముడైన అవతార్ మెహర్ బాబా తన యొక్క ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుని ఇరుచి గారిని
ఆయన ఆ ఇరుచి గారిని నెరవేర్చుకున్న రోజు అని చెప్పేసి డాష్ అని ఇచ్చారు. ఈ రోజు అంటే ఆయన చనిపోయిన రోజు ఇరుచి గారికి ఆయన తన చేతినిచ్చి ఈ యొక్క మాయా అనే బురద నుండి బయటికి లాగి శాశ్వతంగా తనలో జీవింప చేసుకుంటూ ఉన్నారు అని ఆయనే స్వయంగా ఇరుచి గారు తను మరణించిన తర్వాత ఏ విధమైన టెలిగ్రామ్ ఇవ్వాలో అది ఆ టెలిగ్రామ్ కూడా ఆయనే డ్రాఫ్ట్ చేసి పెట్టారు ట్రస్ట్ కి. సో ఇవాళ ఇక్కడ ఆపుదాము, తిరిగి మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తాం. ఈ 2 days మండే అండ్ ట్యూస్డే మనం చెప్పుకుందాం. తర్వాత మిగతా రోజులు మనకి మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇది రికార్డ్